కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇచ్చారు. మరి తులం బంగారం ఎక్కడ? లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. బాల్నగర్ మండల కార్యాలయంలో కూకట్పల్లి నియోజకవర్గానికి చెందిన ఓల్డ్ బోయినపల్లి, బాలనగర్, ఫతేనగర్ డివిజన్ల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ ఆడబిడ్డల భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఇచ్చి రేవంత్ రెడ్డి గొప్పగా చెప్పుకోవడం కాదు, సమయానికి అందకపోవడం ఆందోళన కలిగిస్తుందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన తులం బంగారం హామీ ఇప్పటికీ అమలు చేయకపోవడంపై మండిపడ్డారు. ప్రజలకు నోటికొచ్చిన హామీలు ఇచ్చి మోసం చేయడం సరికాదన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తులం బంగారం హామీ అమలు కాకపోవడం, ప్రస్తుత పథకాల అమల్లో ఆలస్యం, కొత్త హామీల అమలులో స్పష్టత లేకపోవడం ప్రజల్లో అసంతృప్తిని పెంచుతుందని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఓల్డ్ బోయినపల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, ఇక బాల్నగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి, ఫతేనగర్ కార్పొరేటర్ సతీష్ గౌడ్, ఎంఆర్ఓ శ్రీనివాస్, ఆర్ఐ నాగమణితో పాటు మైనార్టీ అధ్యక్షులు, డివిజన్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. 218 మందికి ఈ రోజున కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రావడం జరిగింది. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కళ్యాణ లక్ష్మి అనేటటువంటిది ఏర్పాటు చేసి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కళ్యాణ లక్ష్మి ఇచ్చడం జరిగింది. దానికి ఇలా తీసుకున్నటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇది ప్రభుత్వం కూడా ఎలక్షన్లో హామీ ఇచ్చింది బంగారం అని, అది కూడా ఇవ్వమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ఆడపడుచులు ఎదురు చూస్తూ ఉన్నారు, మీరు బంగారం ఇవ్వండి. ఎందుకంటే ₹1,00,000 ఇచ్చేంత వరకు కేసీఆర్ ఇచ్చినట్టు లెక్క, బంగారం ఇస్తే మీరు ఇచ్చినట్టు లెక్క. ఆలోచన చేసుకొని నిరుపేదలకు బంగారం ఏం చెప్పి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తాను.